అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సిస్కాసి వంటిల్లు. ఈరోజు వీడియోలో ఎన్నో పోషకాలు కలిగిన పొన్నగంటి ఆకుతో కారం పొడి ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ పొన్నగంటి ఆకులో ఏ విటమిన్ పుష్కలంగా ఉండడం వల్ల కంటి చూపుకి సహాయపడుతుంది, రక్తహీనతను దూరం చేస్తుంది, సి విటమిన్ కూడా పుష్కలంగా ఉంటుంది, ఒంటిలో వేడిని తగ్గిస్తుంది, అలాగే కంటికి స్కిన్కి కూడా చాలా మంచిది. ఈ పొన్నగంటాకులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. మరి ఇన్ని ఔషధ గుణాలు ఉన్న ఈ పొన్నగంటాకుతో పచ్చడి కానీ, పప్పు కానీ, లేదా నేను చూపిస్తున్న విధంగా కారం పొడి కానీ చేసి పెట్టుకున్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ కారం పొడి నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఉంటుంది. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఆరబెట్టుకోవాలి. 2-3 గంటలు ప్యాన్ కింద వేసేస్తే క్లాత్ పైన ఆరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని 3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు పొట్టు మినపప్పు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. లేకపోతే మినపగుళ్ళైనా వేసుకోవచ్చు. ఒక చిటికెడు మెంతులు కూడా వేసుకుని బాగా కొంచెం వేగిన తర్వాత 1 అరకప్పు వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర వేసి వేయించుకోవాలి. అన్నీ ఒకసారి వేసేస్తే బాగా మొత్తం వేగవన్నమాట. ధనియాలు త్వరగా వేగిపోతాయి, పప్పులు వేగవు కాబట్టి 1 బై 1 వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే నిదానంగా వేగుతాయి. ఇప్పుడు అవి తీసేసుకుని ఇంకొక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 కప్పు వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి. అంటే ఒక 30 వరకు ఉంటాయి. అలాగే 1 అరకప్పు వరకు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకుని రెండింటిని వేయించుకోవాలి. కరివేపాకు ఎండుమిరపకాయలతో వేసేస్తే కనుక బాగా క్రిస్పీగా వేగిపోతుంది, మెత్తగా అవ్వకుండా. నేను 2 పెద్ద కట్టలు తీసుకున్నాను కాబట్టి పొన్నగంటాకు ఈ క్వాంటిటీ వేస్తున్నాను. మీరు కొంచెం తక్కువ తీసుకుంటే కనుక కొంచెం క్వాంటిటీ తగ్గించుకోవచ్చు. ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. లాస్ట్లో స్టవ్ మీద తీసేసే ముందు 1 పావు కప్పు వరకు నువ్వులు వేసుకుని 1 నిమిషం వేయించుకొని తీసేసుకోవచ్చు. ఆ వేడికే వేగిపోతాయి, నువ్వులు ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు అదే ముకుట్లో ఇంకొక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ పొన్నగంటాకుని వేసుకుని వేయించుకోవాలి. తడేమి లేకుండా ఆరబెట్టాం కాబట్టి డ్రైగానే ఉంటుంది, త్వరగానే వేగిపోతుంది, తేమేమీ ఉండదు కాబట్టి. దీనిలోనే ఒక చిన్న నిమ్మకాయ చెక్క అంత చింతపండు వేసుకోవాలి. ముందైనా వేయించుకోవచ్చు, కొంచెం డ్రైగా వేయించుకుంటే మనకి నిల్వ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ పప్పులు ఎండుమిర్చి కలిపి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసే ముందు మిక్సీ జార్లో వేసుకుని 1 పావు టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొన్నగంట ఆకును కూడా వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఆకు మొత్తం ముందే వేసేయకుండా 2 సార్లు కింద గ్రైండ్ చేసుకుంటే పొడి పొడిగా వస్తుంది. ఈ విధంగా ఎండుమిర్చి పప్పులు గ్రైండ్ చేసిన దాంట్లో వేస్తే గ్రైండ్ చేసుకోవాలి. విడిగా గ్రైండ్ చేస్తే కనుక ముద్దలాగా అయిపోతుంది. ఇప్పుడు ఒక 2 వెల్లుల్లిపాయలు తీసుకుని పొట్టు తీయకుండానే గ్రైండ్ చేసుకుని కొంచెం ఆ పొడి కూడా వేసుకుని మొత్తం కలిపేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఆరిన తర్వాత ఒక బాటిల్లో వేసి స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు బయటే నిల్వ ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులే ఉంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్.